సందీప్ రెడ్డి వంగ సినిమాల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ మూవీ తర్వాత సక్సెస్ఫుల్ మూవీ యానిమల్ కి సీక్వెల్ గా రాబోతున్న యానిమల్ పార్క్ పై కీలక అప్డేట్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు. జపాన్ లో యానిమల్ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ యానిమల్ పార్క్ షూటింగ్ 2027 మధ్యలో ప్రారంభమవుతుందని స్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం తాను ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ పూర్తయ్యాకే ఈ సీక్వెల్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతారన్నారు. యానిమల్ పార్క్ స్టోరీ టైటిల్ వెనుకున్న కాన్సెప్ట్ ను కూడా సందీప్ రెడ్డి వంగ ఓపెన్ చేశారు. పార్ట్ 1 లో మీరు ఒక యానిమల్ చూశారు. పార్ట్ 2 లో అలాంటి మరిన్ని యానిమల్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ముఖ్యంగా అజీజ్ కూడా ఒక యానిమల్ లాంటి వాడే. ఒకేలా కనిపించే ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే భీకర యుద్ధమే ఈ కథ. అందుకే దీనికి యానిమల్ పార్క్ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా అనిపించిందని వివరించారు. పార్ట్ 1 కంటే ఈ సినిమా మరింత అగ్రెసివ్ గా, ఇంటెన్స్ గా ఉంటుందని హింట్ ఇచ్చారు. సీక్వెల్ లో రణబీర్ కపూర్ డబుల్ రోల్ లో కనిపించనున్నారు. హీరో రణ్విజయ్ సింగ్ తో పాటు విలన్ అజీజ్ హక్ పాత్రను కూడా రణబీర్ నే పోషించబోతున్నారు. ఇద్దరు ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడే స్థాయిలో క్రూరంగా ఉండే క్యారెక్టర్లు కావడంతో సినిమా మొత్తం హై వోల్టేజ్ ఎమోషన్స్, రక్తి కట్టించే యాక్షన్ తో సాగుతుందని ఇండస్ట్రీ టాక్. హీరో రణబీర్ కూడా ఈ ప్రాజెక్ట్ పై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ సందీప్ సెట్స్ లోకి మళ్లీ వెళ్లారని చాలా ఆసక్తిగా ఉన్నాను. పార్ట్ 1 షూటింగ్ టైంలోనే పార్ట్ 2 కథపై ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది. ఈ రెండు పాత్రలను ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉందన్నారు. యానిమల్ మూవీ దాదాపు 900 కోట్లకు పైగా వసూలు సాధించి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ అనేది కేవలం దర్శకుడి పేరు కాదు, ఒక బ్రాండ్ గా మారిపోయిందన్నది ఇండస్ట్రీ మాట. ప్రస్తుతం వంగ దృష్టి అంతా స్పిరిట్ పై ఉంది. తర్వాతే యానిమల్ పార్క్ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి 2027లో షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. రణబీర్ కూడా అప్పటి వరకు తన ఇతర ప్రాజెక్టులు పూర్తి చేసి అందుబాటులోకి రానున్నారు.